భరించలేనంత అనుభూతిని అనేది నేను పొందాను. కానీ అసలు నేను కూర్చోగలుగుతానా లేదా అనేది కూడా నాకు అర్థం కాలేదు. ఓపెన్ చేసేద్దాము ఐస్ నేను కూర్చోలేకపోతున్నాను అనుకున్నాను. మళ్ళీ కాసేపు తర్వాత మళ్ళీ నేనే నిదానిపోయి మామూలు గాలి పైకి తీసి వదిలేటప్పుడు రిలాక్స్ అనుకుంటా అలాగే కూర్చున్నాను. కానీ నాకు ఈ వేవ్స్ కూడా ఎటు పక్క నుంచి వస్తున్నాయి అనేది కూడా నేను గమనించుకోగలిగాను. ఇటు పక్క తిప్పినప్పుడు ఎట్లా ఉంటుంది, అటు పక్క తిప్పినప్పుడు ఎట్లా ఉంటుంది అనేది అక్కడ ఎదురుగా కూర్చున్న తర్వాత నాకు ఈ మూల నుంచి ఏంటో నా రిసీవర్ అనేది గ్రహిస్తున్నట్టుగా అనిపించింది. అది నేను పొందిన అనుభవం ఈరోజు మీ అందరితో పంచుకోగలిగినందుకు సంతోషిస్తున్నాను. 15 మంది గ్రూప్తో మెడిటేషన్ చేసేవారు. ఆ సామూహిక ధ్యానం నాకు నైట్ 2 గంటల ఎక్స్ట్రా కలిసి 3 గంటలు అలాగే అదువేరుగా ముట్టుకుంది. అంతకుముందు గంటన్నర కూర్చుంది. కనుక చాలా సామూహిక ధ్యానం అనేది దానిలో ఉన్న విలువ నేను గుర్తించాను. నాకు 2012లో నేను మెడిటేషన్ చేశాను. అంతకుముందు 2 ఆశ్రమాలు ఉండేవారు. ఈరోజు 3 అవర్స్ కూడా నాకు 1 అవర్ లాగా